ఆసియాలో మొట్టమొదటి ప్రీ క్లినికల్ నెట్వర్క్‌ను ఏ నగరంలో ప్రారంభించారు? ఫరీదాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2024ను ప్రకటించింది? జూకంటి జగన్నాథం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకున్న విదేశాంగ కార్యదర్శి ఎవరు? కె. వాసుకిని. ప్రఖ్యాత ఆస్కార్ లైబ్రరీలో ఏ తమిళ చిత్రం స్క్రీన్ ప్లేకు చోటు దక్కింది? పార్కింగ్. భారత ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు? మనోలో మార్క్వెజ్. యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్‌లో 10వ దేశంగా చేరిన దేశం ఏది? ఐవరీ కోస్ట్. భారతదేశంలోని వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల కోసం నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించిన అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రాం పేరు ఏమిటి? ది వాయిస్ బాక్స్. అంతరిక్ష పరిశోధనా కమిటీ ఏ అంతరిక్ష శాస్త్రవేత్తను కాస్పర్ హ్యారీ మాస్పే అవార్డుతో సత్కరించింది? ప్రహ్లాద చంద్ర అగర్వాల్. ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ ఆడ్ బుక్ ప్రైజ్‌ని గెలుచుకున్న తంత్ర ఆన్ ద ఎడ్జ్ పుస్తక రచయిత ఎవరు? మధు ఖన్నా. సిడ్నీలో కొత్త క్రికెట్ అకాడమీని స్థాపించడానికి ఏ ఐపీఎల్ జట్టు సిద్ధంగా ఉంది? చెన్నై సూపర్ కింగ్స్. జాతీయ ఫుట్బాల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? జూలై 19. వింగ్స్ టు అవర్ హోప్స్ పుస్తకం విడుదలైంది. ఎవరి యొక్క ముఖ్యమైన ప్రసంగాలు సంకలనం చేయబడ్డాయి? ద్రౌపది ముర్ము. జుఆలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలోని సముద్ర తీరంలో కొత్త జాతి డాగ్ ఫిష్ షార్కును కనుగొన్నారు? కేరళ.